వరుస ఆఫర్లతో అనిల్ రావిపూడి ఇంకో 3 సంవత్సరాలు ఫుల్ బిజీ. క్రింపు డైరెక్టరు, వ్రాంప్ డైరెక్టరు, కామెడీ సినిమాలు తీసుకునే కామెడీ డైరెక్టరు అన్నాడు. కట్ చేస్తే సంక్రాంతికి పచ్చి మొగుడై కూర్చున్నాడు అనిల్ రావిపూడి. మళ్ళీ కట్ చేస్తే చిరంజీవి గారు డేట్స్ ఇచ్చేశారు. విశ్వంబర అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్. 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్, 99% ఫిక్స్డ్. మీ అందరికీ తెలుసు అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంతలా హిట్ అయింది అంటే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అడ్డంగా పడుకున్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న ఈ 2 సినిమాలు కూడా వెంకటేష్ బాబు గారి సినిమాని క్రాస్ ఓవర్ చేయలేకపోయాయి. టికెట్స్ దొరకలేదు స్టిల్ నో. ఇప్పుడు ఈరోజు 4వ రోజు. ఇందులో ముఖ్య పాత్ర సంక్రాంతికి వస్తున్న సినిమాలో మెహర్ రమేష్ కొడుకు వెంకటేష్ బాబు గారి కొడుకుగా నటించాడు. వాడి పేరు రేవంత్, మెహర్ రేవంత్. వాడి పర్ఫార్మెన్స్ సినిమాలో ప్లస్ పాయింట్. వాడితో మాట్లాడించి, డైలాగులు చెప్పించి, కామెడీ క్రియేట్ చేయించి సినిమా వాడు లేకపోతే సినిమానే లేదు అన్నట్లుగా సినిమా తీశాడు అనిల్ రావిపూడి. అందరూ తక్కువ అంచనా వేశారు సినిమాని. వెంకటేష్ బాబు గారి సినిమా అంటే ఏదో 4 ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు, సినిమా యావరేజ్ ఉంటుందిలే అనుకున్నారు. అడ్డంగా పడుకోబెట్టింది. సో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. 2026కి చిరంజీవి గారి సినిమా, ఈలోపు చిన్న చిన్న సినిమాలు ఇంకో 4 ఉన్నాయి. అనిల్ రావిపూడి వెంకటేష్ బాబు గారి సినిమాలో కాంబినేషన్లో ఇంకో 6 సినిమాలు ఉన్నాయి. F4, F5 కూడా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ సీక్వెల్ కూడా ఉంది. సో ఈ రకంగా అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి, ఇప్పట్లో అనిల్ రావిపూడి అని మనం చెప్పుకోవచ్చు. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.